3 నుండి 6 నెలల గర్భిణీ స్త్రీ యొక్క వివరాలు. గర్భం దాల్చగానే మొదటి 3 నెలల్లోపే అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకుని ఆశాకు తెలపాలి. ప్రభుత్వం అందించే లబ్ధి వివరాలు తెలుసుకోవాలి. రోజు అంగన్వాడీ కేంద్రంలో భోజనం చేయాలి. ఏఎన్ఎం వద్ద నమోదు అవ్వగానే మాతా శిశు సంరక్షణ కార్డు ఇస్తుంది. కార్డులో గర్భిణీ వివరాలు, చేయించుకున్న పరీక్షలు, టీకాలు ఎప్పటికప్పుడు రాస్తారు. ప్రసవం ఎప్పుడు అవుతుందో కూడా రాస్తారు. కార్డులోని అంశాలన్నీ ఆశా లేదా అంగన్వాడీ టీచర్ ద్వారా తెలుసుకోవాలి లేదా చదువుకోవాలి. గర్భిణీ స్త్రీ వచ్చేసి ఎత్తు అంగన్వాడీ లేదా ఆరోగ్య కేంద్రంలో ఎత్తు అనేది చూయించుకోవాల్సి ఉంటుంది. 145 సెంటీమీటర్లు అంటే 4 అడుగుల 10 అంగుళాల కంటే తక్కువ ఉంటే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. రక్తపోటు, బీపీ పరీక్ష కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి బీపీ చూపించుకోవాలి. 140/190 నుండి 160/110 ఉంటే అధిక రక్తపోటు ఉన్నట్లు. 160/110 కంటే ఎక్కువ ఉంటే వెంటనే సివిల్ ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. మూత్ర పరీక్ష. మూత్రంలో అల్బ్యూమిన్, చక్కెర స్థాయి ఎక్కువ ఉన్న ఆసుపత్రిలో చూపించుకోవాలి. రక్త పరీక్ష. హిమోగ్లోబిన్ స్థాయి తెలుస్తుంది ఈ పరీక్ష వల్ల. ఇది రక్తహీనతను తెలియజేస్తుంది. బరువు ప్రతి నెల తూయించుకోవాలి. ప్రతి నెల కనీసం 1 కిలో బరువు పెరగాలి. పెరగకపోతే డాక్టర్ను చూపించుకోవాలి. బరువు సరిగ్గా పెరగటం లేదంటే పిండం సరిగ్గా పెరగటం లేదని అర్థం. మంచి బరువు అంటే కనీసం 2.5 కేజీలతో పుడితే పాప కానీ బాబు కానీ బిడ్డకు ఆరోగ్యకరమైన సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. 1 నెలలో 3 కిలోల కంటే ఎక్కువ బరువు పెరిగితే ఏదో సమస్య ఉన్నట్లు. గర్భిణీ స్త్రీ పెరగాల్సిన బరువు 2 నెలల 15 రోజుల కంటే 2.5 నెలలకి పెద్దగా బరువులో మార్పు అనేది ఉండదు. మామూలుగా ఫస్ట్ ఉన్న బరువే ఉంటారు. 2.5 నుంచి 3.5 నెలల మధ్యలో 1 కేజీన్నర నుంచి 1 కేజీన్నర బరువు పెరగాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ 3 నెలన్నర నుంచి 5వ నెలలోపు 2 కేజీల 500 బరువు అనేది పెరగాల్సి ఉంటుంది. 5 నెలల నుంచి 7.5 నెలల వరకు 4 కేజీల 500 బరువు అనేది పెరగాల్సి ఉంటుంది. 7.5 నెలల నుంచి 9 నెలల మధ్యలో 2 కేజీల 700 బరువు పెరగాల్సి ఉంటుంది. 9 నెలల నుంచి 9.5 నెల అంటే 15 రోజులు 1 కేజీ బరువు పెరగాల్సి ఉంటుంది. మొత్తం గర్భిణీ స్త్రీ ప్రెగ్నెంట్ అయ్యి ఫస్ట్ నెల నుంచి డెలివరీ డేట్ కల్లా తను మొత్తం పెరగాల్సిన బరువు వచ్చేసి 12 కేజీలు లేదా 13, 14 ఇలా అనేది బరువు పెరగాల్సి ఉంటుంది. ఉన్న బరువు కంటే 12 కేజీలు అదనంగా బరువు అనేది పెరగాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీ ప్రమాదానికి గురయ్యే అంశాలు 145 సెంటీమీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉంటే, అలాగే 18 సంవత్సరాల లోపు, 35 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు, మొదటి నెలలో 38 కిలోల కంటే తక్కువ బరువు ఉన్నవారు, జబ్బు చుట్టుకొలత 21 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నవారు, గుండె జబ్బు, చక్కెర వ్యాధి, టీబీ, మలేరియా, రక్తహీనత, బీపీ, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, కవల పిల్లలు ఉన్నవారు, ముందు గర్భంలో మరియు ప్రసవంలో సమస్యలు ఉన్నవారు, ఇందులో ఏదైనా ఒక అంశం ఉన్నా డాక్టర్ పర్యవేక్షణలో ప్రసవం అవ్వాల్సి ఉంటుంది. సిజేరియన్ ఆపరేషన్ అయిన వాళ్ళు, నిర్జీవ జననం లేదా జన్మించిన వారంలోపు బిడ్డ మరణం ఉన్నవాళ్ళు, తరచూ అబార్షన్స్ అయ్యేవాళ్ళు, 4 కంటే ఎక్కువ సార్లు గర్భం దాల్చిన వారు, ప్రసవ సమయంలో, ప్రసవం తర్వాత తల్లికి సమస్యలు ఉన్నవారు, అధిక రక్తస్రావం, ఎక్కువ సేపు నొప్పులు వచ్చేవారు మొదలగు ఇలాంటి వారందరూ ఇందులో ఏ సమస్య ఇంతకు ముందు కాన్పులో ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా కానీ డాక్టర్ పర్యవేక్షణలో ప్రసవం అనేది జరగాల్సి ఉంటుంది తప్పనిసరిగా.